అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన నగదు అయితే విడుదల కాబోతోందండి. రైతన్నలందరూ ఎంతో ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. మనకి డబ్బులు ఈరోజు సాయంత్రం 4 గంటలకి ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా విడుదల కాబోతున్నాయి. అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పల్నాడులో విడుదల చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 23వ విడత 2,000 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలు రావడం జరుగుతుంది. మొత్తం 7,000 రూపాయలు. అన్నదాత సుఖీభవ 2025లో ప్రారంభమై 3 విడతలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 4వ విడత లేదా ఈ ఆర్థిక సంవత్సరానికి అంటే 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో మొదలైందండి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడత 5,000 రూపాయలు విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసాగా ఉన్న ఈ పథకంలో 13,500 రూపాయలు అయితే అందించేవారు. అందులో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించేది, కేంద్రం 6,000 రూపాయలు అందించేది. మొత్తం 13,500 రూపాయలు అయితే రైతులకు చేరేదన్నమాట. అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మనకు అధికారంలోకి వచ్చినట్టయితే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నలకు 20,000 రూపాయల సాయాన్ని అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇందులో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా, మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి గత సంవత్సరం చేరుకుంది. ఇక ఈ సంవత్సరం మొదటి విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం 6,600 కోట్ల రూపాయలను అన్నదాత సుఖీభవ పథకానికైతే ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అయితే ఈ డబ్బులు రైతన్నల ఖాతాలకు చేరుతాయా లేదా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ లిస్ట్ని అయితే చెక్ చేసుకోండి. లిస్ట్లో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి. అలాగే కొన్ని విషయాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అలాగే కౌలు రైతుల విషయం వస్తే వాళ్ళకు డబ్బులు పడతాయా లేదా, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఈ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతే వెన్నెముకగా ఉన్న దేశంలో రైతులకు వ్యవసాయంలో నష్టం రాకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకమే ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం. వీటి ద్వారా ప్రతి ఏటా ప్రతి రైతుకు 20,000 రూపాయలను అయితే అందజేయడం జరుగుతోంది. మన రాష్ట్రంలో దాదాపుగా 47 లక్షల మంది రైతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండడం జరుగుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఈసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 9,50,00,000 మందికి డబ్బులనైతే 2,000 రూపాయలనైతే అందించడం జరుగుతుంది. దీనికి దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పల్నాడులో ఈ డబ్బులు విడుదల చేస్తారు. అన్నదాత సుఖీభవ డబ్బుల్ని ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ డబ్బులు విడుదల అవ్వడం మొదలవుతుందండి. ఈ డబ్బులు ఏ జిల్లాల వాళ్ళకి ముందుగా చేరుతుంది అంటే ఒక్కొక్క జిల్లాకు ఈ జిల్లా ఆ జిల్లా అని ఏం లేదండి. ప్రతి జిల్లాలోనూ కొంతమంది రైతన్నలకు చేరడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఒక 2-3 రోజుల్లో కంప్లీట్ అవుతుందన్నమాట. కొంతమంది రైతులకు ముందుగా రావచ్చు, కొంతమంది రైతులకి లేట్గా పడవచ్చు. కంగారు పడకుండా వెయిట్ చేయండి, ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ డబ్బులు రావాలి అంటే మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ విషయాలు కరెక్ట్గా మీరు చూసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి గురించి ప్రభుత్వం ఇప్పటికీ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మీకు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విడతలో కాకుండా నెక్స్ట్ విడతలో అయినా ఖచ్చితంగా ప్రభుత్వం వీటి గురించి చర్య అయితే తీసుకుంటుంది. కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకున్నట్టయితే వెంటనే చేయించుకోండి. మీ లిస్ట్లో మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి. స్టేటస్లో అంతా కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం పిఎం కిసాన్కి సపరేట్గా లిస్ట్ ఉంటుంది. అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా లిస్ట్ ఉంటుంది. పిఎం కిసాన్ లిస్ట్ను చెక్ చేసుకోవడం కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ మీరు బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుందో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది.
ఆ లిస్టులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీరు ఈకేవైసీ పూర్తి చేసినట్టయితే ఖచ్చితంగా మీకు డబ్బులు 2,000 రూపాయలు సాయంత్రం 4 గంటల నుంచి విడుదలవ్వడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా pmkisan.gov.inలోనే నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది అనమాట. పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. అది తెలుసుకోవాలంటే మీరు పైన ఆధార్ కార్డుని ఎంటర్ చేసి అక్కడ మీకు ఆధార్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకొని ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు మీ స్టేటస్ అనేది తెలుస్తుంది. పిఎం కిసాన్కి సంబంధించి మీకు నిధులు ఎప్పటి నుంచి పడుతున్నాయి, ఎంత పడుతున్నాయి, ఏ మంత్కి డబ్బులు పడడం జరిగింది, ఈసారి డబ్బులు పడతాయా లేదా, ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయిందా లేదా, ఇలా మీరు అన్ని విషయాలను పూర్తిగా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా పిఎం కిసాన్ యాప్ ఉందండి. ఈ పిఎం కిసాన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు ఈకేవైసీ కూడా ఈ యాప్లోనే చేసుకోవచ్చు. ఈకేవైసీ చేయించుకోవడం కోసం మీరు మళ్ళీ సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళాల్సిన పని లేదు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా, ఆధార్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఈకేవైసీ పూర్తి చేయడమే కాకుండా మీకు ఏ ప్రాబ్లం వల్ల డబ్బు ఆగిపోతుందో, పెండింగ్ ఏవైనా ఉన్నాయా, అలాగే లేకపోతే అన్నీ కంప్లీటెడ్గా ఉన్నాయా, ఇలాంటి పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ యాప్ అని కొడితే ఈ యాప్ రావడం జరుగుతుంది. గూగుల్ ప్లే స్టోర్లో దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు పిఎం కిసాన్కి సంబంధించిన పూర్తి వివరాలను, మీకు సంబంధించిన పూర్తి వివరాలను చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఆధార్ నంబర్ మరియు ఓటీపీ ద్వారా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు ఇది గుర్తుంచుకోండి. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించిన లిస్టు ప్రకారం చూసుకోవడం కోసం అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీరు మీ స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు. ఈ స్టేటస్ తెలుసుకోవడం ద్వారా మీకు డబ్బులు పడతాయా లేదా అని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. గతంలో మీకు డబ్బులు ఎప్పుడు పడ్డాయి, పడకుండా ఉంటే ఎందుకు పడడం లేదు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఈ విడత డబ్బులు మీకు పడతాయి లేదా, ఇలాంటి పూర్తి వివరాలు మీకు ఆ స్టేటస్లో అయితే తెలుస్తాయి. ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే, మీ స్టేటస్ ఉన్నట్టయితే, కరెక్ట్గా ఉన్నట్టయితే డబ్బులు మీకు 2-3 రోజుల లోపల ఖచ్చితంగా మీ అకౌంట్లోకి చేరుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఈ విడతలో మీకు రాబోతున్నాయి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. ఈరోజు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న రైతన్నలు డబ్బుల్ని తీసుకొని ఆనందోత్సాహాలతో పండగ అయితే జరుపుకోండి. ఇదండి మనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన రైతు మిత్రులందరికీ షేర్ చేయండి. తప్పకుండా హైప్ బటన్ పైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.